ఈ నెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో 31,334 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ కుమార్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు 10వ తరగతి పరీక్షలకు అన్నీ సిద్ధం చేశామని, జిల్లాలో 179 సెంటర్ల ద్వారా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలియజేశారు. పరీక్షల అనంతరం తిరుచానూరు జడ్పీ హైస్కూల్లో స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను సాధించి రాష్ట్రంలో మొదటి స్థానం వచ్చేందువరకు కృషి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులందరూ ఎటువంటి అపోహలకు, భయానికి గురి కాకుండా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాసి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. తిరుపతి జిల్లాకి సంబంధించి మనకి మొత్తం 16వ తారీఖు నుంచి 1వ తారీఖు 16/3 నుంచి 1/4 వరకు మనకి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యి 12 గంటల 45 నిమిషాల వరకు జరుగుతాయి. మొత్తం మన తిరుపతి జిల్లాకి సంబంధించి 31,334 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అందులో రెగ్యులర్ స్టూడెంట్స్ 29,125 మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా వన్స్ ఫైల్డ్ ఒకసారి గత సంవత్సరాల్లో తప్పిన విద్యార్థులు 1,178 మంది ఉన్నారు. అదేవిధంగా ఓపెన్ స్కూల్స్, ఏపీ ఓపెన్ స్కూల్స్ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి 991 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మనకి 34 మండలాలు కాకుండా మనకి నూతనంగా ఏర్పడిన రైల్వే కోడూరు మండలాలకు 5 మండలాలకు సంబంధించి కూడా మొత్తం 179 సెంటర్లలో మనకి పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కట్టుదిట్టంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి మనకి మొత్తము ఇవి 31,000 మంది విద్యార్థులకు గాను 179 కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఆ 179 కేంద్రాలకు గాను చీఫ్ సూపరింటెండెంట్ని, అదేవిధంగా డిపార్ట్మెంట్ అధికారులని నియమించడం జరిగింది.